సందేశాన్ని ప్రారంభించాం. దాన్ని కొనసాగింపు కిందే ఈరోజు కూడా మీతో లేఖన భాగాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏ విషయాన్ని ధ్యానించామో కొద్దిగా మీకు మరొకసారి వినని వారికి పరిచయం చేస్తూ, వచ్చిన వారికి గుర్తు చేస్తూ, ఈరోజు మీకు అందించవలసిన సందేశాన్ని మీకు అందిస్తాను. ప్రసంగి గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించాం. 3వ అధ్యాయం నుంచి ప్రతి దానికి ఏం కలదు? సమయం కలదని. కాబట్టి సమయం అనేది చాలా విలువైంది. దేనికి ఇవ్వవలసిన సమయం దానికి ఇస్తూ వెళ్ళాలి. సమయం ఇవ్వడంలో మనం కన్ఫ్యూజ్ అవుతే, వెనకది ముందుది వెనకైపోతే ఒకసారి మనకేం అర్థం కాదు, చాలా గాబరా పడిపోతూ ఉంటాం. ఆ మాటలు చెప్తూ ఆయన సొలొమోను ఏమన్నాడంటే, అందరూ ప్రశాంతంగా నెమ్మదిగా సంతోషంగా బతకడం కంటే గొప్పది ఇంకోటి లేదు. ఏవో గొప్ప వాటి కోసం మనం వెతుకుతాం, కానీ దానికంటే గొప్పదేం లేదు అని చెప్తూ, ఇంకొన్ని మాటలు ఆయన ఉద్దేశం ఏమై ఉందంటే, మనుషులు అన్నపానములు, వస్త్రములు, ఇలా అవసరాలు కలిగి ఉండడం చాలు. ఎక్కువగా ఏదో మనం అనుకుంటాం, కానీ దానివల్ల మనకి నెమ్మది మనశ్శాంతి దొరకదు అని చెప్పాడు. చెప్పినోడేమి పేదోడు కాదు, రూపాయి లేనోడు కాదు, లేకట మాట్లాడుతున్నాడు కాదు. సొలొమోను ఎలాంటి వాడు తెలుసుగా మీకు? గొప్ప ఐశ్వర్యవంతుడు, అధికారం కలిగిన వాడు. అతనికి లేనిది అంటూ ఏమి లేదు. అంత విస్తారమైన దీవెనలతో, ఆశీర్వాదములతో నింపబడినవాడు. మరి ఏమైందయ్యా, నీకు అక్కడేం దొరకలేదా అంటే ఇక ఆయనే చెప్పాలి. మీరు అనుకున్నట్టు నాకు అన్నీ ఉన్నాయి, మీరు అనుకున్నది ఒకటి, కానీ నాకు అర్థమైంది ఒకటి అని చెప్తూ, ఆవేశపడకండి, ఆయాసపడకండి, బిజీగా సమయం అంటే నాకు ఖాళీ లేదంటే బిజీ అవ్వకండి. దేనికి ఇవ్వవలసిన సమయం దానికి ఇచ్చి నిమ్మలంగా ఉండండి. మన దాంట్లో తృప్తిగా ఉండండి, మన దాంట్లోనే సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి. అంతకు మించిన ఆశీర్వాదం కొట్టలేదు. మన కష్టం, మన రూపాయి మన నోటికి వెళ్తే చాలు అని చక్కగా ముగింపుకు చెప్పుకుంటూ వస్తాడు. ఇక దాని గురించి మనం చాలా విస్తరించి మాట్లాడుకున్నాం ఆ రోజు. ఈరోజు దాని కొనసాగింపులో మనకు వెళుతూ, ఏమిటి ఆ సమయం? ఎక్కడ మిస్ అవుతుంది మన సమయం? బిజీగా ఉంటున్న ఈ జీవితాల్లో అసలు ఏంటి మనకున్న బిజీ ఏంటి? ఎక్కడ మన సమయం పెట్టుబడిగా పెడితే, ఎక్కడ మన సమయం గడపగలిగితే, ఎక్కడ ఇవ్వవలసింది అది ఇస్తే మనకు కలిగే సంతోషం ఏంటి, సమాధానం ఏంటో కొన్ని మాటలు ఈరోజు మనం చూస్తూ ముందుకు వెళదాం. అందుకు మొదటిగా నేను యేసుప్రభు వారిని మాదిరిగా నా ముందు పెట్టుకొని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. అందుకొరకు మనం మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కాడనే లేచి, ఇంకనూ చాలా చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరి ఒక అరణ్య ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు? యేసుప్రభు. ఈయన ఎంత బిజీ చెప్పండి. యేసుప్రభు వారు గారు ఎంత బిజీగా ఉండేవాళ్ళు తెలుసా? పరిచర్య రాకముందు ఆయన ఖాళీ ఏం కాదు, వడ్రింగ్ పని చేసుకుంటూ ఉండేవాడు. ఆయన పరిచర్యలోకి వచ్చిన తర్వాత కూడా బిజీగా, అంటే మనం అనుకునే బిజీ కాదు, దేనికి ఇవ్వవలసిన సమయం దానికి ఇచ్చుకుంటూ చక్కగా వెళ్ళాడు. ఆయన సమయాన్ని ఎక్కడ పాడు చేయలేదు. ఆయన రోజు జీవితంలో చేయవలసిన పనులన్నీ చేసుకుంటూ, ప్రయాణాలన్నీ చేసుకుంటూ, మీటింగ్స్ అన్నీ నిర్వహించుకుంటూ, బోధించవలసిన చోట బోధిస్తూ, ప్రార్థించవలసిన చోట ప్రార్థిస్తూ,
ఇలాగ ఆయన చేయవలసిన అన్నీ చేసుకుంటున్నాడు, సమయం అన్నిటికీ సమయం ఇస్తున్నాడు. అదే క్రమంలో దేవునికి ఇవ్వవలసిన సమయం కూడా దేవునికి ఇస్తున్నాడు. ఆయన పెందలకాడనే లేచి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయాడు. సో ఆయన పెందలకాడ లేచాడంటే ఆ రోజుల్లో మనకులాగా రాత్రి 9, 10, 11 దాకా నిద్రపోకుండా ఉండేవాళ్ళు కాదుగా. వాళ్ళు సుమారుగా ఆ రోజుల్లో సాయంత్రం ఎన్ని గంటలకు నిద్రపోయి ఉంటారు? అన్నం తిని 8 అంటే చాలా ఎక్కువ నాకు తెలిసి. అంతే 6ంటికి వాళ్ళకి భోజనం అయిపోయేది. పడుకునేవాళ్ళు చక్కగా, ఆటోమేటిక్గా లేచిపోతుంది. మీరైనా చూడండి, మీరు పెందరగారు పడుకోండి, మీకు తెల్లారి 3 గంటలకే మెలకు వచ్చేస్తుంది. కానీ మనం ఎందుకు లేవలేకపోతున్నాం అంటే మనం పడుకోవడం ఎన్నింటికి పడుకుంటాం? ఎన్నింటికి పడుకుంటావు? 9. నువ్వెన్నింటికి పడుకుంటావు? నువ్వెన్నింటికి పడుకుంటావు? 10. 10 వరకు ఏంటి మీరు చేసే పని? ఏమైనా వంట వండుతున్నారా? మీరు 10ంటికి పడుకోవడానికి ఏంటి మీరు చేసి బిజీ అన్నాయి చెప్పండి. ఏమంత బిజీ? 9ంటికి 9:30కి ఏంటి? అందుకే పెందలకాడ లేవలేక. అమ్మా నాన్నలు కనీసం ఎన్నింటికి వండుతారు భోజనం? 9:30కా? కనీసం ఎన్ని గంటలకి అమ్మా నాన్నలు అన్నం ఉంటుంది? అమ్మ అన్నం ఉంటుంది చెప్పండి, ఎన్ని గంటలకు వండుద్ది? కనీసం 8ంటికన్నా. మరి అప్పటి వరకు ఆవిడ ఎంత బిజీ నాకు తెలియదు కానీ అంటే మా ఇంట్లో అయితే 7ంటికి అయిపోతుంది. 8ంటికన్నా వండింది అనుకోండి, 10ంటి వరకు ఏంటి పని? చక్కగా ముద్ద అన్నం తిని హాయిగా పడుకునేదానికి. ఏమంత న్యూస్ పేపర్లో 20 తీసి చదివేస్తాను, పుస్తకాలు తిప్పేస్తున్నావు రోజులో ఇటు తిప్పడానికి. అంత చదివేసేది ఏముంది? నేను చెప్పనా, మనం బిజీగా ఎందుకు అంత టైం వరకు ఏంటి బిజీ అంటే ఇక సీరియళ్ళు, ఫోన్లు, ఇదేగా బిజీ. లేదంటే చెప్పాలి మీరు. అయితే నువ్వు ఫోన్లో బిజీగా ఉంటున్నావు, లేకపోతే టీవీ చూస్తే బిజీగా ఉండవు. అంతకుమించి ఏమైనా బైబిల్ చదువుకుంటే బిజీగా ఉంటున్నావా? ప్రార్థన చేసుకుంటే బిజీగా ఉంటున్నావా? ఏంటి నీ బిజీ ఏంటి నాకు అర్థం కాదు. అక్కడక్కడ కూర్చొని అసుకులు వేసుకోవడం తప్ప అది అలా ఉంటుంది బిజీ. అక్కడ కూర్చొని టైం గడపడం, ఇక్కడ కూర్చొని టైం గడపడం, ఏంటి బిజీ? ఆలోచించండి. యేసు ప్రభువారు కూడా మనలాగే అన్ని పనులు ఆయన చేసుకుంటూనే చక్కగా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా దేవునికి ఇస్తూ గడిపాడు. పొద్దున్న ఎన్నింటికి లేస్తావు? నువ్వెన్నింటికి లేస్తావు? 7. నువ్వెన్నింటికి లేస్తావు? 8. ఏంటి అసలు ఈ పాప రాత్రి ఏం కష్టపడిపోతున్నారని. ఒక్కోసారి పని మేమంటే ఏదో ఊరెళ్ళి రావడం, లేకపోతే పనికి వెళ్ళి రావడం, ఆలస్యమయ్యో లేకపోతే ఏదో అలసిపోయి కాస్త లేవలేకపోవచ్చు. పిల్లలు, చదువుకునే పిల్లలు, మీకెందుకు, మీ టైం ఎందుకు మీరు అలాగా ఇలా సెట్ చేసుకున్నారేంటి? ఏదో మనం మిస్ అవుతున్నాం. సరిగ్గా మనం సమయాన్ని సరిగ్గా ఎక్కడో క్రమంగా వెళ్ళక ఏదో మిస్ అవుతున్నాం. అదేమవుతుందంటే ప్రతి చోట మిస్ అవుతూనే ఉంది. మీరు ట్రైన్లు చూసారా? ట్రైన్ ఎక్కే దూరం వెళ్ళే ట్రైన్ మీరు ఎక్కితే మీకు అర్థమవుతుంది. అది టయానికే బయలుదేరుతుంది, కానీ ఒక రాష్ట్రంకి వెళ్ళేసరికి ట్రైన్ 1.5 గంట లేట్ అంటారు. మీకు తెలుసా, అది తిరిగి చేరుకోవాల్సిన సమయానికి 1.5 గంట కవర్ చేసేస్తాడు. ఒకవేళ కలకత్తా వెళ్ళాలనుకుంటే ఢిల్లీ నుంచి కలకత్తా వెళ్ళే సమయానికి అది ఇంచుమించుగా ఆ సమయాన్ని రీచ్ అయిపోతాడు, చేరుకుంటాడు. మనకు అట్ట లేదు, చేరుకుంటాడు. పొద్దున్నే లేపినా లేవలేని పరిస్థితి. ఆగమ్మా కాసేపు పడుకోవాలి. ఏమంత బిజీ, ఏమంత అలిసిపోయి చెప్పు.
ఇలా మన అందరూ ప్రశ్న వేసుకోవాలి. నాతో సహా నేను ఆల్రెడీ వేసుకున్నాను. సమయం చక్కగా దేని దానికి ఇస్తే మనమేమీ అలసిపోం. మనం అలసిపోతున్నామంటే, మనం నిద్ర సరిపోవట్లేదంటే, మనం సమయాన్ని ఇంక దేనికో వ్యర్థమైన దానికి ఖర్చు చేసేస్తున్నాం. అందుకే మనకు సమయం దొరకట్లే. అది మనకున్న బిజీ. నాకు తెలిసి అంతకుమించి ఇంకేం బిజీ పెద్దగేవి ఉండదు. మరొక మాట మనం చూద్దాం. మార్క్స్ వార్తలోని 6వ అధ్యాయం 30-31 వచనాలు. ఈ బిజీ పరిస్థితుల్లోంచి దేవుడు ఎలాంటి వెసులుబాటు కోరుకుంటున్నాడో చూద్దాం. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేశారు. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంతసేపు అలసట తీర్చుకోమని ప్రభు చెప్తున్నాడు. ఎవరితో? అపోస్తులతో. ఎవరి పని మీద వెళ్ళారు వీళ్ళు? ఆయన పని మీద వెళ్ళారు. వెళ్ళి అయ్యా అది ఇదని ఓ రిపోర్ట్ చెప్తున్నారు. మేము ఆ ఊరు వెళ్ళాం, ఈ ఊరు వెళ్ళాం. ఆగండి. ముందు ఇక్కడి నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్దాం. కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు. ఓ ఎందుకు అంత అలసిపోవడం? వాళ్ళు ఎంత బిజీ అయిపోయారంటే వాళ్ళకి అన్నం తింటా కూడా టైం లేదంట. అక్కడ ఉంటుంది, వాళ్ళు అన్నం తింటా కూడా టైం లేదు, వాళ్ళు అన్నం కూడా తినట్లేదు. చాలా అంత బిజీ అయిపోయారు. ఒక్కోసారి మనం కూడా అసలు నాకు అన్నం తింటా కూడా టైం లేదు. ఎందుకు ఆ టైం అలా ఎందుకు చేసుకున్నావు? నీకు అన్నం తింటా కూడా టైం లేని ఆ టైం ఎందుకు అలా ఫిక్స్ ఎందుకు చేసుకున్నావు? అదే పొరపాటు. ప్రపంచమే కొట్టుకుపోదు, తుఫాన్ వచ్చి మొత్తం మనల్ని ముంచేది ఆ పూట ఆగి అన్నం తింటే. కానీ మనం ఏం చేస్తున్నాం? తర్వాత చూడచ్చు. నిజంగా ఒక్కసారి అలా అనిపిస్తుంది. మన పని మనల్ని అలా బిజీ చేసేస్తుంది. నేను కూడా చాలా ఈ విషయంలో చాలా కరెక్ట్ చేసుకుంటున్నాను. అంత బిజీ మనం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే సుఖం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, అలసట తప్పే ఉండదు. వాళ్ళు పిలిచి కాస్త విశ్రాంతి తీసుకోమంటున్నాడు, అలసట తీర్చుకోండి. ఈ మాట, ఈ వచనం గ్రీకు భాషలో నాకు తెలిసిన పాస్టర్ గారు దీన్ని చక్కగా చెప్పాడు. గ్రీకు భాషలో ఏం చెప్పాడంటే, అక్కడ ఆ భాషలో ఎలా రాసి ఉంటుందంటే, అది అనుపం అనే ఒక పదంతో రాసి ఉంటుందంట. చేస్తున్న పని ఆపి వచ్చి కాస్త ప్రశాంతంగా కూర్చొని కొన్ని విషయాలు నేర్చుకోవాలి. చేస్తున్న పని ఆపి వచ్చి ప్రశాంతంగా కూర్చొని 4 విషయాలు విను, నేర్చుకో అని ఉందంట. ఎందుకు మీకు ఇంత వెసులుబాటు ఇక్కడ? ఎందుకు తెసా? ఇక్కడ ఏమన్నా ఇక్కడ కూర్చున్న మనం ఎవరన్నా అలసిపోతా కూర్చున్నారా? మీరేమన్నా మీకు నెత్తి మీద సిమెంట్ పెట్టి అందిస్తా ఉన్నాడు, ఒక్కొక్కరు తీసుకొచ్చి ఇక్కడ అని చెప్పి ఏమన్నా కూర్చోబెడుతున్నావా? రాళ్ళు ఏమన్నా అందించమంటున్నావా? హాయిగా కూర్చున్నారు. అవును, మీరు ఇక్కడ ఎలా కూర్చోవాలంటే నిజంగా మందిరంలో చాలా ప్రశాంతంగా కూర్చోవాలి, చాలా హాయిగా కూర్చోవాలి. ఒక్క ఫ్యాన్ ఆగినా నాకు మనశ్శాంతి ఉండదు, ఏదో ఒకటి చేసేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గడిపే 2 గంటలు మీరు ప్రశాంతంగా గడపాలి, రిలాక్స్గా కూర్చోవాలి. ఇది ప్రభువు ఇచ్చిన సూచనది. ఆపండి, మీ బిజీ ఆపండి, మీ అడవిడి ఆపండి, ముందు రండి, ఇక్కడి నుంచి ఇక్కడ వద్దు అని దూరంగా తీసుకెళ్ళిపోయాడు. చక్కగా నువ్వు ప్రశాంతంగా కూర్చో, నేర్చుకో. మనం ఎక్కడ కూర్చున్నా ప్రశాంతంగా లేవు, ఎక్కడో ఆలోచనలు మనకు వస్తున్నాయి. అంటే ఇంకా బిజీలోంచి బయట రాలే. చినుకులు పడితే చాలు వెంటనే మన ఆలోచనలు దరదర గాబరా 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 గాబరా. అంటే చినుకు వచ్చినా పర్వాలేదు అన్నట్టుగా వచ్చి కూర్చోవాలి. ఇంకో పని పెట్టుకొని వచ్చు. ఒక అరగంట, పావు గంట ఆలస్యం అయితే గాబరా వచ్చేస్తుంది. అంటే వెంటనే ఇంకో పని తగిలిచ్చేసుకున్నావు. ప్రశాంతంగా కూర్చొని వెళ్దాం అన్న ప్రశాంతంగా సెట్ చేసుకోవాలా, మైండ్ సెట్ చేసుకోవాలా.
మీరు కూర్చున్న 2 గంటలైనా పరిపూర్ణంగా ప్రశాంతంగా కూర్చోగలిగితేనే నేర్చుకోగలుగుతారు. నేర్చుకోగలిగితేనే మనసుకు శాంతి వస్తుంది, నెమ్మది అనుభవించగలుగుతాం. లేకపోతే మనం టైం సెట్ చేసుకోలేము. దేని సమయాన్ని దేనికో ఇచ్చేసి ఆ సమయాన్ని దేనికో ఇచ్చేస్తే ఇక అది మధ్యలో వస్తే గాబరా వచ్చేస్తే మనకి కంగారు వచ్చేస్తాయి. అలానే మిమ్మల్ని ఏమి అది చేయకండి ఇది చేయకండి నేను చెప్పట్లేదు, కానీ చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి. ఎందుకు 10:30కి పడుకోవాలి, 11 గంటలకు పడుకోవాలి, ఏంటి అంత పని ఏంటో మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు 11:30 వరకు నేను ఎందుకు ఉండాలి, పెందరగడ తిని పడుకోవచ్చు కదా అని మీరే ప్లాన్ చేసుకోండి. పెందరగడ లేవచ్చు కదా మీరే ప్లాన్ చేసుకోండి. మీ చేతిలో ఉంది కదా సమయం మీ చేతిలో. అది హాస్టల్లో ఉన్నారనుకోండి వేరుగా ఉంటుంది, సమయం వార్డెన్ చేతిలో ఉంటుంది. సమయం వార్డెన్ గారి చేతిలో ఉంటుంది. బెల్లు కొడితే భోజనానికి రావాలి, బెల్లు కొడితే నిద్రపోవాలి, బెల్లు కొడితే లేవాలి. మీకు సమయం మీ చేతిలోనే ఉంది. యేసు ప్రభు వారు కూడా కోరుకుంటున్నారు, నీ బిజీ ఆపి కాస్త రిలాక్స్గా వచ్చి కాస్త ప్రశాంతంగా కూర్చొని 4 మాటలు నేర్చుకో. నువ్వు ప్రశాంతంగా కూర్చోకపోతే ఏ మాట నీ మనసుకు ఎక్కదు, ఏది కూడా నేర్చుకోలేవు. ఇది దేవుడు మనకి నేర్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైన పద్ధతి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఛార్జింగ్ లేదనుకోండి ఫోన్లో, ఏం చేయాలి మనం? ఛార్జింగ్ పెట్టుకోవడానికి దానికి ఒక టైం ఇవ్వాలి, దానికి ఒక టైం కేటాయించాలి. మనం ఏం చేస్తామంటే ఉన్న ఛార్జింగ్ అంతా వాడేస్తాం, ఉన్న ఛార్జింగ్ అంతా అది ఇది చూసి వాడేసేసి గబుక్కని బయటికి వెళ్ళాలనుకో, ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ తప్పుందని 2 నిమిషాలు పెట్టి 2 నిమిషాలు సరిపోద్దా నీకు? అక్కడికి వెళ్ళాక ఎవరిని అడుగుతావు? నువ్వు రోడ్డు పైకి వెళ్ళాక ఎవరిని అడుగుతావు? బయటికి వెళ్ళిపోయాక ఎవరు? వెళ్ళిన చోటల్లా ఏమన్నా ప్లగ్ ఉందా, ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఏమన్నా ప్లగ్ ఉందా? ఎందుకు నీకు ఆ పరిస్థితి ఎందుకు? ఛార్జింగ్ ఎక్కితేనే ఫోన్ ఎంత చక్కగా పనిచేస్తుందో, నువ్వు కూడా సమయాన్ని దేనికి ఇవ్వాలో దానికి ఇస్తే ప్రశాంతంగా ఉంటావు, అలసిపోకుండా ఉంటావు. కొంతమందిని చూడాలి పాపం, ఉన్నదంతా వాడేస్తారు కదా ఛార్జింగ్. ముఖ్యమైన ఫోన్ వస్తుంది, ఇక బోర్డు పక్కన, కరెంటు బోర్డు పక్కన పెట్టి అక్కడే మాట్లాడతారు. ఎందుకు? దాన్ని ఎలా వాడుకోవాలో సమయాన్ని కూడా అలాగే వాడుకోవాలి. మన సమయం దాటిపోతే మళ్ళీ మనకు అది తిరుగురాదు. ఇది గమనించాలి మనం. ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు వచ్చిన అపోస్తలతో? మీరు కాస్త అలసట తీర్చుకోవడానికి రండి, మనం ప్రశాంతంగా అరణ్యానికి వెళ్ళిపోతాం. ఆయన ఇక్కడ కూడా వాళ్ళని బలవంతం చేయలేదు, రండి అని పిలుస్తున్నాడు. ఆయన ఆహ్వానమే ఇస్తున్నాడు, ఆజ్ఞ జారీ చేయట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇంత రిలాక్స్గా, ఇంత ఫ్రీగా, మనకు నచ్చినట్టుగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞ జారీ చేయట్లేదు, ఆహ్వానమే ఇస్తున్నాడు. ఆజ్ఞకి ఆహ్వానానికి తేడా ఏంటో చెప్తా మీకు. పాత నిబంధనలో సబ్బాతు, మనకు అర్థమయ్యే భాషలో ఆదివారం ఆరాధన అనుకోండి, అది కంపల్సరీయా లేకపోతే రాకపోయినా పర్లేదు, పాటించకపోయినా పర్లేదా? ఖచ్చితంగా పాటించాలి. ఇది ఆజ్ఞ. ఎవరైనా ఆదివారం ఆరాధనకు రాకుండా పొలలు ఏరుకుంటున్నా, బయటికి వెళ్తున్నా, ప్రయాణాల్లో ఉన్నా, ఇక తిరిగి ఇంటికి రాడు. వీళ్ళు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఊరు బయట కట్టేసి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. కానీ కొత్త నిబంధనలు యేసు ప్రభువు ఆజ్ఞ పట్ల ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. రండి, కాస్త బిజీ ఆపండి, రండి, రెస్ట్ తీసుకోండి, సమయాన్ని కాస్త ప్రశాంతంగా గడపండి, నేర్చుకోండి 4 విషయాలు అని పిలుస్తున్నాడు. చాలామంది అంటూ ఉంటారు ఏమనంటే, ఆదివారం రాకపోతే
కేకలేస్తారు విశ్వాసులు. ఆలస్యంగా వస్తే రకరకాలుగా వాక్యంలో పెట్టి తెలియదే ఉంది మనకి, కాస్త గర్దిస్తారు. నేను ఆ ప్రయత్నాలు ఎందుకు చేయనో తెలుసా? నేను ఆరాధించే యేసు ప్రభు కట్టబడిన గాడిది కట్లు విప్పాడే కానీ మరి ఇంకో చోట తీసుకెళ్ళి కట్టేలా. అక్కడ కట్లు విప్పాడు, ఆ గాడిదని తీసుకొచ్చి ఇక్కడ కట్టేసుకోవాలా? కట్లు విప్పి స్వేచ్ఛగా వదిలేడు. ఆహ్వానం అది మీ ఇష్టం. మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆజ్ఞ పాటించకపోతే ఏం కలుగుద్ది? ఆజ్ఞ పాటించకపోతే శిక్ష వస్తుంది, శిక్ష. ఆహ్వానం అందుకోకపోతే ఏమొస్తుంది? శిక్ష రాదు, నీకు వ్యక్తిగతంగా నష్టం వస్తుంది అంతే. అది నీ ఇష్టం వ్యక్తిగతంగా. నిన్ను ఎవరిని పెళ్ళికి పిలిచారనుకో, మంచి ఏర్పాటు చేశారు, పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టారు, చీరలు పెట్టారు, పొట్టి చీరలు పెట్టారు. నిన్ను కూడా పిలిచారు, నేను రానులే అని వెళ్ళలేదు. నువ్వు వెళ్ళొచ్చిన వాళ్ళు అన్నారు, ఏంటి అయ్యి తెచ్చుకున్నారు, ఏంటి వచ్చిన వాళ్ళందరికీ అవి ఇచ్చారు అంటే, అరే నేను కూడా వచ్చి ఉంటే నాకు కూడా వచ్చేయగా అంతే. నీకు వచ్చే పోగొట్టుకుంటావు, శిక్ష రాదు. అందుకే నేను ఎవరిని బెదరగొట్టలేదు. ఎందుకంటే ఇది ఆహ్వానం. బలవంతంగా నేను తీసుకొచ్చి కూర్చోబెట్టి నేను ఏం చేసేదే ఉంది? ఆహ్వానాన్ని అందుకొని కాసేపు రిలాక్స్గా ఇద్దరు కూర్చొని 4 విషయాలు నేర్చుకుని ఆ ప్రకారం జీవించడానికి నీకు ఇష్టం ఉండాలి. ఇప్పుడు నేను కూడా అప్పుడప్పుడు రాను, ఎవరినొకరు పంపుతున్నాను ఆదివారం పూట, దాని విలువ నేను పోగొట్టుకుంటాను అంతే. కానీ శిక్ష రాదు. అందుకే పాత నిబంధనలో సబ్బాతు ఆరాధనకి వెళ్ళకపోతే భయం వచ్చేసేది వాళ్ళకి. క్రొత్త నిబంధనలో అట్లా ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరిని చంపరు, శిక్షించరు. ఇది దేవుడు ప్రేమతో ఇస్తున్న ఆహ్వానం. నిన్ను ప్రేమించి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆ పనులన్నీ అలా ఉంచు, ఇవన్నీ చేసుకుంది కానీ అవి రోజు ఉండేవి కదా, ఈ పూట నాతో ఉండురా అని పిలిచిన ఆహ్వానం ఇది. నిన్ను పిలుస్తున్నాడు, ప్రశాంతంగా రా, కాసేపు కూర్చుందాం, రిలాక్స్గా ఉందాం, ఏదో చెప్తాను విందు కానీ నేర్చుకుంది కానీ అని ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి మీరు ఇది గుర్తించాలి. ఆహ్వానం కదా అని నువ్వు కానీ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే దేవుడేమి శిక్షించడు, కానీ నీకు రావాల్సిన బెనిఫిట్స్ ఆ ఆహ్వానంలో. మంచి విందు అనుకోండి, విందు పోయినట్టే కదా, మంచి బహుమానం. ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్ళి అయింది, పెళ్ళికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆయన ఏమి ఇచ్చాడు తెలుసా? చాలా లక్షల కోట్లు విలువైన బహుమానాలు ఇచ్చాడు. అంబానీ పిలిచినా నువ్వు పెళ్ళికి వెళ్ళకపోతే నేను వెళ్ళండి, నాకు కుదరదండి, సరే పర్లేదు, ఏం తప్పేం కాదు, నువ్వు వెళ్ళకపోవచ్చు, అది నీ ఇష్టం. కానీ నువ్వేం నష్టపోతావని. సో భయపడక్కర్లేదు, అలాగని ఏమి పోగొట్టుకోకండి. దేవుడు మీకు ఏ పూటకి ఆ పూట, ఏ వారానికి ఆ వారం ఇచ్చే బహుమానాన్ని, ఆహారాన్ని పోగొట్టుకోకండి. ఉంటాయి కొన్నిసార్లు, నేను కూడా కొన్నిసార్లు అదే అనుకుంటా, ఆ రోజు మిస్ అయ్యాను అనుకుంటా, తప్పదు, మరి ఏం చేయను. కానీ సాధ్యమైనంత వరకు ఆహ్వానాన్ని తిరస్కరించదు, దేవుని ఆహ్వానాన్ని తిరస్కరించకూడదు. అందుకే ఆయన పిలుస్తూ ఉన్నాడు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. మనందరికీ పలకడానికి బాగా వచ్చు, బాగా గుర్తున్న విషయం 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, శాంతికరమైన జలముల వద్దకు నడిపించును, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చు. ఎంత చక్కగా మనకి ఇది వచ్చో చెప్తామో అంత చక్కగా అయితే ఏం లేదు. ఏది పచ్చికేది? పచ్చిక బయలు నిద్రే పడతలేదు. శాంతికరమైన జలాలు మన జీవితంలో శాంతి ఏది? లేమి అన్నారు, అన్నీ అప్పులే.
ఎందుకు మనం లేమిలో ఉన్నాం? ఎందుకు మన ప్రాణానికి సేద తీరట్లేదంటే బిజీగా ఉన్నాం మనం. ఆయన కాపరి, ఓకే, ఆయన మనల్ని నడిపించడానికి రెడీగా ఉన్నాడు, ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు, ఆయన మనకు ఆహ్వానిస్తున్నాడు. కానీ మనకే టైం లేదు. ఆ కాపరి చేపట్టుకొని నడవడానికి మనకు టైం లేదు. ఆ యెహోవా అడుగు జాడలు వెనక వెళ్ళడానికి మనకు సమయం లేదు. మనకు సమయం లేక మనం బిజీ అయ్యి ఆయనకి ఇవ్వవలసిన సమయం ఆయనకి ఇవ్వక మనం ఇవన్నీ నష్టపోతున్నాం. కాపరిదలతో నష్టపోతున్నాం, పచ్చిక బయలు నష్టపోతున్నాం, జీవజలాలు నష్టపోతున్నాం, లేమి కలిమి నష్టపోతా ఉన్నాం. ప్రాణానికి సేద లేదు. అది ఎవరికి అర్థం కావట్లా, బయట వాళ్ళకి అర్థం కావట్లా. ఇదేంట్రా బాబు, మీ దేవుడు గొప్పవాడు అంటారు, ఆయన కాపర్ అంటాడు, ఆయనకి ఆయన సింహ పిల్లలు ఆకలితో ఉంటాయి కానీ ఆయన పిల్లలు ఉంటారు, మీరేంటి ఇట్టాగే ఉన్నారు అంటే కరెక్టేనండి, ఆయన రమ్మన్నాడు, మాకేమో బిజీ, అది చెప్పాలి మనం. అర్థమైందా? ఏమోనండి అనకండి, లేదా ఇంకేదో చెప్పడానికి ట్రై చేయమాకండి, నిజం చెప్దాం. మాకు బిజీగా ఉన్నామండి, ఫోన్లో బిజీగా ఉన్నాం, సీరియల్లో బిజీగా ఉన్నాం, మా పనుల మీద బిజీగా ఉన్నాం, టయానికి వెళ్ళలేకపోతున్నాం, టయానికి రాలేకపోతున్నాం, మేము వెళ్ళేసరికి ఆయన సగం వెళ్ళిపోతుంది ఆరాధన. మాదేనండి పొరపాటు. ఆయన ఎప్పుడు కూడా టయానికే బయలుదేరుతున్నాడు కాపరి, కానీ మాకే ఆ టయానికి వెళ్ళి కుదరట్లేదు, ఆయనతో ఉండడానికి కుదరట్లేదు, ఆయనతో సమయం గడపడానికి కుదరట్లేదు. నేను ఒత్తిడి చేయను, కానీ ఆహ్వానం ఇస్తానే ఉన్నాను. కొంతమందికి కుటుంబ ప్రార్థనలకి రావడానికి ఆ పూట అవకాశం ఉంది, కానీ ఎందుకు రావట్లేదు? బిజీ. ఏం బిజీ? అది నేను అడిగేది. పనులు ఉన్నావా? ఓకే, దాన్ని నేను కాదన్నా. ప్రయాణంలో ఉన్నావా? దాన్ని కూడా నేను కాదన్నా. ఆరోగ్యం బాగాలేదా? దాన్ని కూడా నేను కాదన్నా. మరి ఇంకేంటి బిజీ? ప్రయాణంలో లేవు, పని చేస్తూ లేవు, ఆరోగ్య పరిస్థితి బాగోలేక కాదు. మరి ఆ కాసేపు చాలా కూర్చొని ఆ కాసేపు ఆయనతో సమయం గడపడానికి, ఆ కాపర్ వెనకాల ఉండడానికి, ఆ యెహోవా కాపర్ వెనకాల ఉండడానికి, ఆ కాసేపు ప్రశాంతంగా కూర్చొని స్నానం చేసి వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఆ 4 మాటలు వినడానికి ఏంటి బిజీ? మీ ఇష్టం. ఆహ్వానాన్ని చులకన చేసుకుంటే ఆ కాపరి యొక్క కాపుదల ఏది పొందలేదు. అలానే తప్పు అనుకుని నేను చెప్పను. క్రొత్త నిబంధన ప్రకారం పాపం అంటే, ఎందుకంటే కృపలో మనం ఉన్నాం, ఆయన కృపలో ఉన్నాం, కృప ద్వారా రక్షింపబడ్డాం. కాబట్టి ఆయన మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. కట్టేసిన గాడిద లాంటి మనల్ని కట్లు విప్పి తెచ్చి మళ్ళీ ఆయన ఎక్కడ మనల్ని కట్టేయలేదు, అలా వదిలేశాడు. నా చుట్టూ ఉండు, నాతో ఉండు, ప్రేమతో ఉండు అన్నాడంతే. అందుకు నేను బలవంతం చేయలేదు. కానీ నువ్వే అర్థం చేసుకో. నువ్వు అక్కడికి రాలేనంత బిజీ నీకు నిజంగా ఉంటే ఓకే, వద్దు. కానీ ఖాళీగా ఉంటే మాత్రం, ఆ సమయం అనవసరంగా పోతుంది అనుకుంటే మాత్రం ఆలోచించు. నిన్ను ప్రేమించిన దేవుడు నువ్వు కూడా ప్రేమించాలనే కోరుకున్నాడు, కానీ బలవంతంగా కాదు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు కూడా ఆయన్ని ప్రేమతోనే ఆయన్ని చూడాలనుకున్నాడే, కానీ ప్రాణం పెట్టాడు కాబట్టి చూడకపోతే చంపేస్తాడండి అని భయంతో కాదు. దుష్ట లోకం నుంచి మనల్ని విమోచించిన దేవుడు మనల్ని భయపెట్టే వాడుగా ఉండడానికి కాదు, నీలో ఉన్న భయాన్ని పూర్తిగా తీసి నిన్ను స్వేచ్ఛగా ఉంచడానికి. ఈ స్వేచ్ఛ అనే ఆహ్వానాన్ని నువ్వు ఎలా వాడుకుంటావో వాడుకో. మీరు ఎలా వాడుకుంటారో వాడుకోండి. జ్ఞాపకం చేసుకోండి, ఆహ్వానం వల్ల లాభాలు ఉన్నాయి. ఆహ్వానం తీసుకోకపోతే, వాడుకోకపోతే వ్యక్తిగతంగా నష్టాలే. సో ఇవి మనకు కనబడవు. దేవుని కోసం మనం వెచ్చించే సమయం విలువ మనకి కనపడదు. క్రీస్తు యేసునందు పడ్డ ప్రయాసం ఏది కూడా వ్యర్థం కాదు.
యేసుప్రభు వారు కూడా ఎన్నో బాధ్యతలు కలిగి ఉండి తన పనులు తాను చేసుకుంటూ ప్రతి ఉదయాన్నే దేవునితో తండ్రితో తన సమయాన్ని తను గడపడానికి చాలా చక్కగా ఇష్టపడిన దేవుడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాలు చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయం 41-42. అందుకు ప్రభు, మార్తా, ఓ మార్తా, నువ్వు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడిపోతున్నావు, కానీ అవసరమైంది ఒకటి ఉంది, నువ్వు దానికోసం తొందరపడుతున్నా. అయ్యో, మరి దేనికోసం తొందర అంటే అనేకమైన వాటి కోసం తొందరపడుతున్నావు, అందులో అవసరమైంది లేదు. నువ్వు ఎన్ని పనులు పెట్టుకుంటే సుఖమే ఉంది, అందులో వాటిలో అవసరమైంది ఒక్కటి కూడా లేదు. నీ బిజీ ఏంటి చెప్పు. యేసుప్రభు వాళ్ళ ఇంటికి కూడా రాలేదు, ఈవిడే వెళ్ళి ఆయన ఇంటికి ఆహ్వానించి తీసుకొచ్చుకుంది. ఆయన ఆ గ్రామంలోకి వెళ్ళాడు, ఆ ఊర్లోకి వెళ్ళంగానే ఈవిడ చూసి ఆయన ఇంటికి తెచ్చుకుంది. సరే, ఆయనకున్న సమయాన్ని సెట్ చేసుకున్నాడు. సరే, కొంత సమయం పాపం పిలిచింది కదా, వెళ్దాం, ఏం అవసరం ఉందో ప్రార్థించేద్దాంలే. ఆయన వెళితే కూర్చోబెట్టి ఈవిడికి మళ్ళీ బిజీ అయిపోయింది. ఏంటంత బిజీ, ఏం చేస్తుంది చెప్పండి? అనుకోకుండా వచ్చిన మనిషికి ఏం చేస్తాం మనం? మహా అయితే ఓ టీ ఇస్తాం, ఇంట్లో ఏదైనా ఉంటే ముందు ఆయనకి అది, అయ్యా నువ్వు సడన్గా వచ్చి ముద్ద అన్నం తినేళ్ళు ఉన్నదే పెడతాం. అప్పుడు మొదలెడతావా చపాతీలును, బూరీలు, గారీలు, పొలావులు? అది సమయమా? ఇప్పుడు నీ దగ్గరికి వస్తాను, రేపు వస్తున్నానమ్మా, మీ ఊరు వస్తున్నాను, మధ్యాహ్నం మీటికాడే భోజనం అంటే అప్పుడు నువ్వు రాత్రి నుంచి ఒక ప్లాన్తో చక్కగా ఉంటే అన్నీ చేసుకోవడానికి ఒక అర్థం ఉంది. పైగా ఆయన ఏ పని మీద వెళ్తున్నాడో తెలియదు, అది కూడా చెడగొట్టి మరీ ఇంటికి పిలిచి నువ్వు బిజీగా ఉన్నావు. ఏంటి మార్తా, ఏంటి అంత బిజీ ఏంటి అంటే, అయ్యో బిజీ అయితే అయింది. ఇంకో విషయం చెప్పనా, ఇలాంటి అనేక పనులు పెట్టుకుని ఈ బిజీగా ఉన్న వాళ్ళు మిగిలిన కూడా పాడు చేస్తారు. వాళ్ళు ఇంట్లో కూడా నెమ్మదిగా బతికినేవారు. వాళ్ళు 4-5 పనులు పెట్టుకుంటారు, ఇంటికి వచ్చి ఏది అవక ఆల మీద తీసుకుంటాం, ఇడి మీద తీసుకుంటాం, కసురుకుంటాం. ఒకసారి నేను అలాగే పెట్టుకుని ఇంటికి రాగా కదిపితే కందిరేగలాగా అయిపోతా ఉంటాను. మా పిల్లలు కానీ ఆవిడ అన్నం పెట్టబోదా, అన్నం పెట్ట బిజీగా ఉన్నాడు. ఇక అక్కడ ప్రేమతో పెడతారా ఏంటి? అలాగే తెలుసు ఆడవకూడదు, ఈడు బిజీ చల్లకుండా క్షణం తీరకుండా దగుడు ఆదేవాడు, వీడు బతుకు బిజీ ఒకటి. ఏం ఎగలబెట్టేవరా, నువ్వేం తెచ్చావరా, ఏం పెట్టేవరా, నీ బిజీ చల్లకుండా అది తిట్టుకుంటేనే ఆవిడ పెడతాది. తినయ్యా ఏంటా బిజీ, నాకు అర్థం కాదు. పైపెచ్చు తొందరపడుతుందంట. మార్తా, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడతావు. చదువు ఒకసారి మాటది. నువ్వు అనేకమైన పనులను గూర్చి విచారం, ఎక్కువ పని ఉంటే ఆ విచారమే వస్తుంది. ఈ పని అయిందా, ఆ పని అయిందా, ఇది అవ్వలేదా, అది అవ్వలేదా, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, ఇటు రావాలి, అటు వెళ్ళాలి, అయిపోయింది, అవుతుందో అవ్వదో, ఇదేంటి, ఇది ఈ పని అవుతుంది. విచారం తప్ప ఏముంది? ఏది అవుతుంది, ఏది పూర్తి అవుతుంది. కరెక్ట్గా పని ముగించుకుంటే మిగిలిన పక్కన పెట్టి అటు వెళ్ళావు అనుకో, ప్రశాంతంగా అది అవుతుంది, వస్తావు, అంతే. అటో పరుగు ఇటో పరుగు పెట్టుకుంటే ఏది సగం అటు సగం ఇటు సగం తిడతాడు అందరూ, ఇవన్నీ సగం పనులే చేస్తాడని. ఓ పత్తాను పూర్తిగా చేయడానికి సగం చేస్తాడు. ఆ మాత్రానికి ఎందుకు ఆ ఎందుకు వస్తా అన్నావు, ఎందుకు ఒప్పుకున్నావు, ఎందుకు ఇస్తా అన్నావు, ఎందుకు చేస్తా అన్నావు, చివరికి మిగిలేదు అదే నింద. నేను వచ్చాను, నాతో ఏదైనా మాట్లాడు, నేను వచ్చాను, నాతో ఉండు, నేను వచ్చాను, ప్రశాంతంగా కూర్చొని నేను చెప్పేది కాస్త విను, నేర్చుకో అంటే ఈవిడ గారు బిజీగా ఉంది. ఈవిడ బిజీగా ఉండి ఏం తొందరపడుతుంది. మరి అంతే, తొందర వచ్చేస్తే వాళ్ళకి
తొందర వచ్చింది కాక ప్రశాంతంగా ఉన్న వాళ్ళు కూడా కదుపుతున్నారు వీళ్ళు. ప్రశాంతంగా పడుకున్న వాళ్ళు కదుపుతున్నారు, ప్రశాంతంగా చదువుకున్న వాళ్ళు కదుపుతున్నారు, ప్రశాంతంగా పని చేసుకున్న వాళ్ళు కూడా కదుపుతున్నారు వీళ్ళు. ఎందుకని? తొందర. ఈ తొందరకి అందరినీ ఇబ్బంది పెట్టేవాళ్ళు వీళ్ళు. ఈ తొందర ఉన్నవాళ్ళు అందరినీ వీళ్ళు ఇబ్బంది పడేది కాక మిగిలిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏంటి మార్తా, ఏంటి నీ పరిస్థితి అంటే కంప్లైంట్ వస్తుంది. ఇదిగో నువ్వు చాలా ఇదైపోతున్నావు, ఆమెను కూర్చోబెట్టుకున్నావు. పిచ్చిదానా, నువ్వు చేసే దాంట్లో ఒక్కటి కూడా అవసరమైంది లేదు. అవసరమైంది ఒక్కటి కూడా లేదు నువ్వు చేసే దాంట్లో. ఏంటి ఈ పూట నువ్వు ఏదైనా అన్నం పెడతావని వచ్చానా, లేకపోతే ఏమైనా గారెలు చేస్తావని వచ్చానా? నేను వచ్చానంటే నువ్వు నన్ను ఎలా వినియోగించుకోవాలి, ఈ సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలి. నేను అదే అన్నాను, ఇలాంటి కుటుంబ ప్రార్థన కానీ ఇంకేదైనా ప్రార్థన ఉన్నప్పుడు ఏమాత్రం మీకు అవకాశం ఉంటే వచ్చి ఒక అరగంట కూర్చొని అక్కడ గడపడానికి ఇష్టపడండి. నిజంగా బిజీ అయితే ఓకే, ఇలాంటిది అనవసరమైన విషయం లేకుండా వేస్ట్గా పోతుందంటే ఆలోచించు. దేవుడు ఈ రోజుల్లో కోరుకున్నాడు, తనతో ఉండేవాళ్ళు కావాలి, తనతో గడిపేవాళ్ళు కావాలి. ఆయన ఆశ ఏంటో తెలుసా? మనతో సహవాసం చేయాలని, మనతో నివాసం చేయాలని, మనతో కలిసి బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనకేం బిజీ. అప్పుడు ఏమవుతాయి అంటే ఇలాంటి వాగ్దానాలు, ఇలాంటి లేఖనాలు, యెహోవా మంచి కాపరి అది చెప్పుకోవడానికి తప్ప అనుభవించడానికి ఏవి ఉండవు. ఆయనతో మనం గడపాలి, ఆయనతో మనం సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఇంకా మిగిలిన చాలా ఉన్నాయి. ఎలాగా, ఏంటి, ఎలా ఇవ్వాలో ఇప్పటికి ఇది మనసులో పెట్టుకోండి. మనం ఏమంత బిజీ అయిపోతున్నామో మనసులో పెట్టుకోండి. ఎందుకు ప్రార్థించలేకపోతున్నాం? కొంతమందికి అవకాశం ఉంటుంది, కూర్చొని సాయంకాలం పూట ఒక అరగంట ప్రార్థన చేసుకోండి. మీ బిజీ ఏంటో మీకే తెలియాలి. అది అవసరమైందో అనవసరమైందో కూడా మీకే తెలియాలి. దేవుడు అట్టి జ్ఞానాన్ని మనందరికి ఇచ్చునుగాక. సమయాన్ని మనం దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, దేవుడితో గడపవలసిన సమయాన్ని, ఆయనతో సహవాసం చేసే సమయం, అవకాశం ఎప్పుడు వచ్చినా. కొన్నిసార్లు మనకు సమయం చాలా దొరుకుద్ది, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేము. సద్వినియోగం చేసుకుందాం, ప్రభుతో కలిసిందాం. ఆయనైతే ఆశపడుతున్నాడు, ఎప్పుడూ మనతోనే ఉండాలని, మనతో మాట్లాడాలని, మనతో నివాసం చేయాలని ఆయన చాలా ఆశతో ఉన్నాడు. అనేక ఆహ్వానాలు మన ముందు పెడుతున్నాడు. ఏది ఆజ్ఞగా ఆయన చెప్పట్లేదు, ఏది నీకు కష్టం కలగాలని చెప్పట్లేదు, నీకు మేలు కలగాలని ఆయన స్వేచ్ఛాపూరితమైనటువంటి ఆహ్వానాన్ని ఇస్తా ఉన్నాడు. సో ఆలోచిద్దాం. మనం బిజీగా ఉండి, మనం ఆతృత పడుతూ, మనం తొందరపడుతూ ఇంట్లో వాళ్ళందరినీ తొందర పెట్టే ఆ పరిస్థితి వద్దు. ఏం చేయగలమో అది చేద్దాం, ఎంత చేయగలమో అంత చేద్దాం. మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకుండా, మన టెన్షన్స్ ఇంకొకరి మీద రుద్దొద్దు. నెమ్మదిగా బతికే వాళ్ళు మన టెన్షన్ పెట్టేద్దు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు శుభ్రంగా తిని, వాళ్ళు గాబరా పెట్టొద్దు, ఇంకొకరిని మనం గాబరా చేయొద్దు. కాస్త తెలివిగా, జ్ఞానంగా ప్రభు మాటల్ని అర్థం చేసుకుని, ఆయన్ని యేసు ప్రభుని మాదిరిగా తీసుకొని మనం ముందుకు వెళదాం. దేవుడు అలాగున మనల్ని దీవించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.